హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మీరు మేనేజింగ్ డైరెక్టర్ సార్ రియల్ ఎస్టేట్కి? అవునండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. మాకు ఓపెన్ ఫ్లాట్స్ కావాలి సార్, తక్కువ బడ్జెట్కే కావాలి. ఓపెన్ ఫ్లాట్స్ కావాలి, ఫామ్ ఫ్లాట్స్ కావాలి. మొత్తం అసోసియేషన్ వచ్చేసి 65 మంది ఉన్నాం. 65 మందికి మాకు తక్కువ బడ్జెట్లో కావాలి సార్. ఓకే, మీ ఎక్కడ కమ్యూనిటీయా లేదా గేటెడ్ కమ్యూనిటీ రూమ్సా ఎలా ఉంటుంది? మాకు మొత్తం గ్రూప్ ఉంది సార్, మొత్తం కలిపి ఒక 65 మంది ఉన్నాము. ఓకే, మొత్తం మాకు 65 మందికి తక్కువ బడ్జెట్లో కావాలి సార్. ఓకే. మా అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాను సార్, మీ అడ్వర్టైజ్మెంట్ చూసే వచ్చాను. మీ యూట్యూబ్ కూడా ఫాలో అవుతున్నాను సార్. రైట్, వెరీ నైస్. మా అడ్వర్టైజ్మెంట్లో ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే తక్కువతో ఎక్కువ. అదే చూసాను సార్, అది చూసి వచ్చాను నేను. ఓకే, అది తక్కువతో ఎక్కువ ఎందుకంటే టోటల్గా వరల్డ్లో రియల్ ఎస్టేట్లు కాస్ట్లు బాగా పెరిగినాయి, వాల్యూస్. అందులో హైదరాబాద్లో కూడా ఇంకా బాగా పెరిగినాయి. ఎందుకంటే నేచురల్ కెలామిటీస్కి అవేలో ఉంటుంది మన హైదరాబాద్, అందువల్ల పెద్ద ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర కానీ, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కానీ, దాని తర్వాత నెక్స్ట్ కొత్తగా వచ్చే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కానీ చూస్తే కూడా కాస్ట్ బాగా ఎక్కువ పెరుగుతుంది. కానీ మీరు కాస్ట్ తక్కువ కావాలి, మీ బడ్జెట్ ఎంత పెట్టుకోవాలంటే మామూలుగా తక్కువలో సార్ ఒక 5 లక్షలు. మాకు 5 లక్షల్లో నేషనల్ హైవే దగ్గర అయితే ఒక 22 per square head వచ్చేసి. ఓకే, 5 లక్షల్లో కానీ అయితే మీరు ఏం చేస్తారంటే ఫామ్ ప్లాట్స్కి వెళ్ళండి. ఓకే సార్. ఫామ్ ప్లాట్స్లో మీకు వచ్చి బెనిఫిట్ ఏంటంటే 5 లక్షలకి మీరు ఒక రైతు కూడా అవుతారు. మా ఫామ్ ప్లాట్స్ అన్నీ కూడా నారాయణఖేడ్లో 3 వెంచర్లు ఉన్నాయి. అందులో ఒక వెంచర్ పర్టికులర్గా మేము ఏం చేస్తున్నామంటే ఆ వెంచర్లో మేము మహాగని చెట్లు వేస్తున్నాము. దాని తర్వాత ఒక 5-6 సంవత్సరాల క్రాప్ వచ్చి మామిడి తోట వేస్తున్నాము. మహాగని ఒక 20 వేస్తాం. 20 బాగుంటుంది. 5 గుంటలకు 20 వేస్తాం. మా లొకేషన్ కూడా చుట్టుపక్కల సింగూరు నది ఉంటుంది. బీదర్కి 25 కిలోమీటర్లు, నారాయణఖేడ్కి 15 కిలోమీటర్లు, నేషనల్ హైవే నుంచి 40 కిలోమీటర్స్, నాందేడ్ హైవే నుంచి 40 కిలోమీటర్స్. అదే పటాన్చేరు నుంచి అయితే 95 కిలోమీటర్లు ఉంటాయి. అందువల్ల చాలా బెస్ట్. ఎందువల్లంటే ఎవరైనా ఫామ్ హౌస్కి వెళ్ళాలి అని అనుకుంటే ఉదయంతో లేచి ఫ్రెష్ అప్ అయ్యి కారు వేసుకొని అట్లీస్ట్ 1.5 hour 2 hours జర్నీ చేస్తే వాళ్ళకి బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఒక 5 hours 6 hours ఉండి మళ్ళీ 2 hours జర్నీ అది ఆ ట్రెక్కింగ్ అంటారు. దాన్ని చూస్తే వాళ్ళకి పిల్లలకు కానీ అది చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క చూస్తారు. అందులో మా నారాయణఖేడ్ ఏరియా మొత్తం కూడా గ్రీనరీగా ఉంటుంది. నో రాక్స్, నో బిల్డింగ్స్, నీట్గా పల్లెటూరులో సిటీ ఫెసిలిటీస్ అలా పెడుతున్నాం. పల్లెటూరు ఎగ్జాక్ట్లీ. అందువల్ల నారాయణఖేడ్ చాలా బెనిఫిట్ ఉంటుంది. అందులో మేము మీకు చెప్పినట్టుగా 20 చెట్లు వేస్తున్నాము. ఈ మహాగణికి 2 సంవత్సరాల వయసు గల మొక్కను నాటుతాం. నాటిన తర్వాత 15 సంవత్సరాలకి అది 25,000 రూపాయలు వర్త్ అయ్యే కాండం తయారవుతుంది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు స్టాంపింగ్ చేసుకొని అమ్మేసుకోవచ్చు. ఎస్. దాని తర్వాత మామిడి తోట కానీ సీతాఫలం కానీ 2 ఉంటుంది. అది 5-6 సంవత్సరాలకు వస్తుంది. ఆ కాపు ఫస్ట్ కాపు, సెకండ్ కాపు వస్తుంది. ఈలోపు దాని కింద అండర్ షేడ్ ప్లాంట్స్ ఉంటారు. అంటే ఈ చెట్లు కింద, ఈ మామిడి తోట కింద పుచ్చ, బెండ, వంగ ఇటువంటివన్నీ కూడా అండర్ షేడ్ ప్లాంట్స్ వేస్తాం. దీంట్లో వచ్చే వెజిటబుల్స్, ఫ్లోరల్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, దీంట్లో వచ్చే ఆదాయాన్ని మాత్రమే కస్టమర్కి ఇస్తున్నాం. ఇప్పుడు మీరు 65 మంది కొనాలనుకోండి, 65 ఇంటూ ఒక్కొక్క 5 గుంటలు కానీ ఉంటే ఒక్కొక్క ప్లాట్ ఉంటుంది. ఈ 65 ప్లాట్లకు ఒక ఫెన్సింగ్ వేసేసి మేము అన్ని చెట్లు నాటేసి మొత్తం చేసేస్తాం. కానీ 7 సంవత్సరాలు మీరు మాకు లీజుకి ఇస్తాం. అది లీజుకి ఇచ్చినప్పుడు మీకు ఏమో బెనిఫిట్ అంటే మేము ప్రతిరోజు దాంట్లో ఉన్న ఆకుకూరలు, బెండకాయలు కానీ ఇవన్నీ మేము సేల్ చేస్తే నాకు 200 రూపాయలు వస్తుంది. దాంట్లో 75 రూపాయలు మీకు, 25 రూపాయలు ఖర్చుకి, 100 రూపాయలు మా కంపెనీ. అలా చేసుకొని 7 సంవత్సరాలు ఇంటూ 12 ఇంటూ 2,000 నెలకి అంటే 1,68,000 మీకు బ్యాక్ వస్తుంది. మీరు పెట్టేది 4,10,25 ఎంత అవుతుంది. రిజిస్ట్రేషన్ ఖర్చులో 25,000, 4 లక్షలకి ఇది వస్తుంది అనమాట. అందువల్ల ఈ డబ్బులు మీకు ఎంత ఉపయోగపడుతుందో ఫ్యూచర్లో అవుతుంది.
నెక్స్ట్ ఈ చెట్లు పెరుగుతూ ఉంటుంది, నెక్స్ట్ మీకు డబ్బులు వస్తూనే ఉంటుంది 2000 ప్లస్ భూమి రేటు కూడా పెరుగుతాం. ప్రతి నెల 2000 ఇస్తా అంటున్నారు కదా, మా అకౌంట్లోనే వేసేస్తారా? మీకు ప్రతి నెల 2000 రూపాయలు 3 నెలలకు ఒకసారి 6000 లెక్కన మా ఆఫీస్కు తీసుకోవచ్చు, మా తోటకు వచ్చి తీసుకోవచ్చు. ఎందువల్లంటే మీరు తోటకు మీరు ఒక్కరే రారు, మీరు ఫ్యామిలీతో వస్తారు, లేదా మీ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తారు. మీ ఫ్రెండ్స్ చూశారనుకోండి మా తోటని, ప్రమాణం ఉంటుంది, వాళ్ళు కూడా మనం కూడా కొనుక్కుంటే బాగుంటుందని. మీ పిల్లలందరూ కూడా బాగా ఎగురుతూ ఆడుకుంటూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, అవునా లేదా? అటువంటి దాని కొరకే మేము ఈ సిస్టమ్ పెట్టింది. మా దగ్గర నుంచి మేము పండించిన డబ్బుల్లో సగం మీకు ఇచ్చి మీరు కస్టమర్ని ఇంకా తీసుకొని రావడానికి ఈ సిస్టమ్ పెట్టాము. ఓకే సార్, మరి ఇక్కడ ఉన్నాయి కదా, లో ఇన్వెస్ట్మెంట్ ఉంది, హై రిటర్న్స్ అని ఉంది. అదే నేను చెప్పాను కదా మీకు, తక్కువతో ఎక్కువ అంటేనే తక్కువ డబ్బుతో మీ దగ్గర 100 రూపాయల నోటు ఉంటే 500 రూపాయల స్థలం మీకు వచ్చినట్లే. అదే 1000 రూపాయల నోటు ఉంటే 5000 రూపాయల స్థలం మీకు వచ్చినట్లే. అందులో తక్కువతో ఎక్కువ ప్రోగ్రాంలో మేము ఇచ్చేది ఒక గజం కాస్ట్ 661 రూపాయలు. మీకు తెలుసా మటన్ కాస్ట్ ఒక 1100 ఎంతో ఉంటుంది. దాంట్లో సగమే ½ కేజీ మటన్ కాస్ట్తో ఒక గజం ఇస్తుంది. అంటే కొందరు ½ కేజీ మటన్ ఒక పూటకే తినేస్తారు. ఆ విధంగా నెలకు 3-4 సార్లు 5-6 సార్లు సంవత్సరాలు తినే లోపు అది తినే అరిగిపోతుంది. కానీ మాదలా కాదు, తక్కువతో ఎక్కువ 661 రూపాయలకు ఒక గజం ఇస్తే ఆ గజం మీకు వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. అందుకొరకు మేము 605 గజాలు ఒక ప్లాట్ చేస్తాం. ఈ 605 గజాలు ఒక ప్లాట్ చేసి మీ దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకొని 25,000 రిజిస్ట్రేషన్ చేపిస్తే 4,25,000 రూపాయలు మీకు అయితే దాంట్లో 1,63,000 మీకు బ్యాక్ వస్తే దాని వాల్యూ 4 సంవత్సరాలకి డబల్ 8 లక్షలు అవుతుంది. దాని తర్వాత పెరగడం భూమి రేటు పెరుగుతుంది. తర్వాత చెట్లు పెరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్క చెట్టు 25,000 అంటే మీకు 20 చెట్లు ఇస్తున్నాం. 20 చెట్లు ఇస్తే మీకు ఎంత? 40 లక్షలు. సో అందువల్ల మీరు తక్కువతో ఎక్కువ ప్రోగ్రాంలో మీ ఫ్రెండ్స్, మీరు ఒక్కరే వచ్చారు, మీ ఫ్రెండ్స్ ఏమైనా బయట ఉంటే రమ్మని చెప్పండి. ఓకే, అందరూ రైట్, వెరీ నైస్. అందరు ప్రోగ్రామ్ని బాగా ఆలోచించి చూసి నచ్చి తర్వాత మా ఆఫీసులో డెమో ఉంటుంది. ఆ డెమో ఉంటారు మీ యొక్క అవునండి, అవును. అందువల్ల ఆఫీస్కి వచ్చి డెమో చూసి ఒక్కొక్క ప్రాజెక్టు గురించి తెలుసుకొని ఏ ప్రాజెక్టులో డబ్బులు నాటితే, పెడితే కాదండి, నాటితే డబ్బులు చెట్లు వచ్చేది ఆ ప్రాజెక్టే మీరు తీసుకునే దానికి ట్రై చేయండి. డబ్బులు అష్యూరెన్స్ మా కంపెనీ 6 సంవత్సరాల నుంచి ఉంది. నేను వచ్చి రిటైర్డ్ సైంటిస్ట్ని. అందువల్ల వరి కావాల్సిన పనే లేదు. అగ్రికల్చర్ మొత్తం కాకినాడ, భీమవరం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? మీకు తక్కువతో ఎక్కువ అని పదవే చెప్పారు. ఆ తక్కువ మీనింగే అది. మీరు రూపాయి లేకుండా మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు 4 లక్షలతో మీరు ఒక రైతు అవుతారు. రైతు భరోసా అంటే ఒక రైతుకి అట్లీస్ట్ ఒక మందులు, యూరియా అవి కొనుక్కోవడానికి డబ్బులు కావాలని అనుకుంటే సంవత్సరానికి గవర్నమెంట్ నుంచి 1,500 రూపాయలు 5 గుంటలకు మీకు వస్తుంది. దాంతో మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి సబ్సిడీ కూడా వస్తుంది. మీకు గవర్నమెంట్ పట్టా పాస్బుక్ ఇస్తాము. ఆ పట్టా పాస్బుక్ తీసుకొని మీరు పెస్టిసైడ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే సబ్సిడీ 70% వస్తుంది. ఇస్తారు. దాని తర్వాత ఈ పాస్బుక్ తీసుకొని మీరు బ్యాంకులోకి వెళ్ళి అప్పు కావాలని అడిగితే ఒక 5-10 ఏ షూరిటీ లేకుండా ఇస్తారు. బ్యాంకులో కూడా లేదు, మీ ఒంటి నిండా బంగారం ఉందేమో, ఆ బంగారం మీరు పెట్టుకోవాలనుకోండి, మీరు వేరే స్థలం కొనుక్కోవాలనుకుంటే దానికి కూడా ప్లెడ్జ్ చేస్తే 9% బదులు 6% వడ్డీతో తీసుకుంటారు. అంటే 3% మీరు ఒక రైతు అయిపోయారు. 4 లక్షలతో తక్కువతో ఎక్కువ మీనింగే అది. 4 లక్షలతో మీరు రైతు అయ్యారు. ఈ ఫెసిలిటీస్ వస్తాయి. అందులో మన రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యనే కొన్ని లోన్ వైవర్ చేశారు రైతులకి. ఆ రైతులకు లోన్ వైవర్స్ ఆల్మోస్ట్ మహబూబ్నగర్ డిస్టిక్లో 58,000 కోట్లు తగ్గించారు. అటువంటి నేచురల్ కెలామిటీస్, వర్షం వచ్చింది, పత్తిపోయింది అని రాసుకుంటే మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారు కదా, అది మొత్తం వై చేస్తారు.
అంత మీరు మనం కట్టనవసరం లేదు. కట్టనవసరం వస్తుంది. అదే చెప్తున్నా, రైతు తక్కువలో ఎక్కువ, తక్కువతో మీరు ఎక్కువ చేసుకొని మీరు కొనగలిగితే మీ 65 మందికి నేను మీకు హామీ ఇస్తున్నాను. అన్నీ మీరు రైతులు అవుతారు, అన్ని ఫెసిలిటీస్ వస్తుంది, డబ్బులు పెరుగుతుంది. షేరింగ్ ఇన్కమ్ ఉంది. ఇది షేరింగ్ ఇన్కమ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే 7 సంవత్సరాల వరకు మీకు కాయగూరలు చేసుకొని పండించి మీకు ఇస్తున్నాం 2000 లెక్క. కానీ 7 సంవత్సరాల తర్వాత మీరందరూ అసోసియేషన్కు ఫామ్ అవ్వచ్చు. ఫామ్ అయిన తర్వాత కాయగూరలు వద్దండి, వేరే టైప్ చెట్లు వేసుకుంటాం, ఇంకేదైనా వేసుకుంటాం అని ఐడియా వచ్చిందనుకోండి, మేము మెయింటెనెన్స్ చేస్తే 50-50, లేదా మీరే మెయింటైన్ చేస్తే కరెంటు మాది, నీళ్లు మాది, మొత్తం సాగు మీది, డబ్బులు మీది. అదే తక్కువతో ఎక్కువ. ఇంకేమైనా ఉంటుందా? ఇంకేం లేదు సార్, బాగుంది సార్ మీ ప్రెజెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల మీరు ఏం చేస్తారంటే మీ వాళ్ళందరినీ రేపు బస్సు వేస్తున్నాము, సైట్కి రండి. ఎప్పుడు వేస్తున్నారు సార్ బస్సు? రేపు ఆదివారం మీకు బస్సు వేస్తున్నాము. కరెక్ట్ కూకట్పల్లి పిల్లర్ నంబర్ 768 దగ్గర నుంచి 9 గంటల నుంచి 10 గంటల లోపు బయలుదేరుతుంది బస్సు. మీ 65 మంది కానీ అక్కడ కానీ ఎక్కారంటే మధ్యలో టిఫిన్ చేసి మీకు అక్కడ సైట్ చూపిస్తాము, అక్కడ ఏ టైప్ చెట్లు వస్తుందో చూపిస్తాము, డాక్యుమెంట్ చూపిస్తాము, లేఅవుట్ చూపిస్తాము. నచ్చిన ప్లాట్లు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత తిరిగి ఆఫీస్కి వచ్చి మీరు బుకింగ్ అమౌంట్ చేసుకుంటే మీకు లీగల్ డాక్యుమెంట్ ఇస్తారు. ఆ లీగల్ డాక్యుమెంట్ ఒక వారం లోపు చెక్ చేసుకొని తర్వాత అలాట్మెంట్ డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి కూర్చుంటే మీ ఐరిస్, తమ్ము, మీ నామినీ ముగ్గురు కానీ ఉంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా స్పాట్లో రిజిస్ట్రేషన్ చేపిస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చేసి మీరందరూ కలవాలి. ఓకే, ఫైన్, ఆల్ ది బెస్ట్.